నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ రోజు తల్లి పాత్ర గురించి, తల్లి పాత్రలో కూడా హద్దు యొక్క పాత్ర కాకుండా జగన్మాత పాత్రని పోషించమని చెప్తున్నారు బాబా ఇక్కడ. సో ఈ పాత్రలోకి వచ్చామా లేదా అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మొత్తం విశ్వంలోని పిల్లలందరి పట్ల ఆ ప్రేమ, ఆ దయ, కరుణ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. బాబా సమానంగా చెయ్యాలి, తండ్రి సమానంగా చెయ్యాలి, వీళ్ళంతా నా వాళ్ళు, నా పరివారము అన్న ఆలోచన వస్తది. కర్తవ్యంలో కూడా వస్తది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఈర్ష్య చెందుతున్నారు అనుకుందాం. జ్ఞానంలో ఉన్న వాళ్ళు, మన భాషలో ఎవరైతే జ్ఞానం తెలుసుకుని వచ్చే రోజు మురళిలు వింటుంటారో మన లెక్కన వీళ్ళంతా జ్ఞానంలో ఉన్న వాళ్ళని. కానీ యాక్చువల్ గా ఉన్నవాళ్ళు, జ్ఞానంలో లేని వాళ్ళన్న బైఫర్కేషన్ ఏమి ఉండదు. దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఈ రోజు ఎవరైనా ఈర్ష్య చెందుతున్నారు అని అంటే ఆ తల్లి పాత్రలోకి వచ్చినట్ట. ఈ రోజు పిల్లల ఉన్నతి అన్నది జరిగేటప్పుడు ఏ తల్లైనా సంతోషిస్తుంది. పిల్లల గెలుపుని తన గెలుపుగా తీసుకుంటది. పిల్లల గెలుపులో తన సంతోషాన్ని చూసుకుంటది. కానీ ఈ రోజు విద్యాలయంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎవరిని చూసినా ఒకరికి చూస్తే ఒకరికి ఈర్ష్య. ఆ ఈర్ష్యతోటి లోపల లోపల రగిలి కాలిపోతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడొచ్చింది ఆ తల్లి పాత్ర? సో ఈ ఈర్ష్యకు కారణం ఏంటంటే, యాక్చువల్ గా ఈర్ష్య అన్న పదానికి అర్థమే వాళ్ళకున్నది నాకు లేదు. సో ఈ రోజు శివబాబా మనందరికీ ఖజానాలు ఇస్తున్నారు. మనం ఆల్రెడీ ఖజానాలు ఏంటో తెలుసుకున్నాము. సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనం మరియు శ్వాస. ఈ ఖజానాలే కాకుండా ఇంకా మురళిలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏమి ఆశీర్వాదాల ఖజానా అని చెప్పి, శాంతి శక్తి ఖజానా అని ఆ పదం వాడుతూ ఉంటారు బాబా. సో ఇప్పుడు ఆశీర్వాదాల ఖజానా అన్న పదం ఏదైతే వస్తుంటదో, ఇప్పుడు మేము చెప్పిన ఈ 5 మురళిలు యాక్చువల్‌గా ఏంటంటే బాబా బ్రాడ్‌గా చెప్పారు. ఏది? సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనం మరియు శ్వాస అని. సో ఆశీర్వాదాల ఖజానా ఎందులోకొస్తది? జ్ఞానధనంలోకొస్తది. అక్కడ చెప్తున్నాడు ఆయన, ఇదిగో ఈ ఖజానా ఉందని చెప్పి. సపోజ్ ఇప్పుడు స స శక్తుల ఖజానా అనుకోండి. సో అందులోనే అన్ని శాంతి, ప్రేమ, పవిత్రత ఈ శక్తులన్నీ అందులో వచ్చేస్తాయి. సో ఇందులో కన్‌ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. చెప్పేటప్పుడు బాబా విస్తారంలో చెప్తూ పోతూ ఉంటారు. పిల్లలకు అర్థం కావాలని చెప్పి. సో అది మిస్ అయిందో, ఇది మిస్ అయిందో, ఇప్పుడు నేను రాసిన ఇది కూడా మురళి చూసే రాసాను. సో ఇప్పుడు ఈ ఈర్ష్యకు కారణం ఏంటంటే వాళ్ళకుంది నాకు లేదు. ఇది జ్ఞానం తెలుసుకొని మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటే తెలియక. ఎందుకంటే ఎవరు పుస్తకాలు తీసుకొని మెజారిటీ చదవలేదు. ఆయన ఖజానాలు ఇస్తున్నాను తీసుకోండి అనంటే యథాశక్తి ఆత్మలు, సర్వశక్తివంతుల ఆత్మలను 2 కేటగిరీలు చూపించాడు. సమస్య ఎక్కడొస్తదంటే యథాశక్తి ఆత్మలతోటి, అంటే వాళ్ళ వల్ల ఎంతైతే అంతే తీసుకుని ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్య చెందేస్తూ ఉంటారు. ఇంక అలాంటప్పుడు ఇవి కూర్చుని ఈ సంకల్పాలు ఇవన్నీ ఇంక చేసి ఉపయోగం ఏంటి? నేను జగన్మాతనని చెప్పేసి. తల్లి అంటేనే పిల్లల ఉన్నతి కోసం చేస్తూ ఉంటది కదా! మరి. సో ఇవి మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, మనం చేసే సంకల్పాలకి మన ప్రాక్టికల్ లైఫ్‌కి తేడా వచ్చింది అనంటే, రికార్డింగ్ రాంగ్‌గా జరిగినప్పుడు మీరు రికార్డింగ్‌లో ఏం జరుగుతదో, అంటే మీ ప్రాక్టికల్ లైఫ్‌కి ఏదొస్తదో అది మీ సంస్కారమై, మీ సంస్కారాల ఆధారంగా మీ ప్రాప్తులు. అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మేము పొద్దున్న లేసి యోగం చేసేసాం. మురళి వినేసాం. ఆ తర్వాత చదువుకుంటున్నాము. ఆ తర్వాత మనసా సేవ చేసేస్తున్నాము అంటున్నారు. మరి ప్రాక్టికల్ లైఫ్‌లో ఈర్ష్య ఎవరు లెక్కెట్టుకోవాలి? ప్రాక్టికల్ లైఫ్‌లో ఈర్ష్య వచ్చిందంటేనే అసలు మనసా సేవ కాన్సెప్టే డిఫీట్ అయిపోయింది కదా! సేవ అంటేనే ఇవ్వడము.
సో ఇక్కడ ఇచ్చేది ఎవరు? శివబాబా అందరికి ఇస్తా అంటున్నాడు. సో యథాశక్తి ఆత్మలు సోమరితనము, నిర్లక్ష్య భావన వల్ల తీసుకోరు. అది ఎవరి తప్పు? సో మేము తీసుకోము అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు దానికి బాబా మాత్రం ఏం చేస్తారు? ఆయన ఖజానాలతో నింపేసుకోమన్నారు కదా! సో ఈ రోజు ఖజానాలు బుద్ధిలోనే ఉన్నాయి. నేను ఆత్మనన్న సంకల్పంతో ఓపెన్ అవుతది. శక్తి కావాలి కాబట్టి బాబాని తలుచుకుంటాము. సో మనసా సేవ మళ్ళీ చేయడం మొదలెడతాము. కానీ ప్రాక్టికల్ లైఫ్ ఎందుకంటే మేమిక్కడ చెప్పేటప్పుడు మీకు సంకల్పాలు చెప్తాము. ఎక్కడ ప్రాక్టికల్ లైఫ్‌లో అది డిఫీట్ అవుతుందో చెప్తున్నాం. కానీ చెక్ చేసుకోవాల్సింది మీరే. లేకపోతే అలా యుగం గడిచిపోతూ ఉంటది. మనసా సేవ చేసేసామని చెప్పేసి మీరు తృప్తి పడిపోతూ ఉంటారు. కానీ ఆ సంకల్పాలు చేరవు. అందుకే నిన్న ఎగ్జాంపుల్ కూడా పిల్లల పెంపకం గురించి అని చెప్తూ వచ్చాను. సో ఇప్పుడు చెప్తాను. సో ముందుగా మన ఇంటి యొక్క వాయుమండలాన్ని మారుద్దాము. సో ఇప్పుడు ఈ మనసా సేవ చేస్తున్న తర్వాత మీ ఇళ్లలో శాంతి అనుభవం అవుతుందా? అవ్వట్లేదా? శాంతి అనుభవం అవుతుందా? లేదా? యెస్సా? నోఆ? ఒక్కసారి మెసేజ్ పెట్టండి. శాంతి అనుభవం అవ్వని వాళ్ళు, మీ ఇంటి వాయుమండలం మారని వాళ్ళు నో అని పెట్టండి. వాయుమండలం మారిన వాళ్ళు యెస్ అని పెట్టండి. సో ఇక్కడ ఇద్దరు పెట్టారు నో అని చెప్పి. సో ఇంటి వాయుమండలం మారకపోవడానికి కారణం ఏంటి? ఇది మెసేజ్ పెట్టండి అందరూ. ఎంతవరకు మీ సబ్జెక్ట్ అండర్స్టాండ్, ఎందుకంటే నేను చెప్తాను ఎందుకు మారలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను జూమ్ ద్వారా క్లాసెస్ చెప్తున్నాను. మీరు కూడా వెళ్లి చెప్పాల్సి వస్తది కాబట్టి ఎవరైనా మీతోటి ఇలాంటి సమస్యలతోటి వచ్చినప్పుడు మీరు పరిశీలించగలగాలి. పరిశీలించి వాళ్ళకు ఆ శక్తిని ఇవ్వాల్సి ఉంటది. సో ఇప్పుడు ఇంతమంది వీళ్ళు రెగ్యులర్‌గా యోగం చేసేవాళ్ళే. ఈ 3-4 క్లాస్ నడుస్తోంది, చేస్తున్నారు. ఒక సంకల్పం చాలు ఇంటి యొక్క వాయుమండలాన్ని శాంతిగా చేయడానికి. కానీ మారలేదు అంటున్నారు. సో ఎందుకు వీళ్ళ ఇంటి యొక్క వాయుమండలం శాంతిగా అవ్వలేదు? ఒక్కసారి అందరు రీజన్ పెట్టండి. కారణం పెట్టండి. ఏ ఆన్సర్ వచ్చినా పెట్టండి. మీరు రైట్ అయితే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతది. రాంగ్ అయితే సరిదిద్దుకుంటారు. లేకపోతే రాంగ్ ఆన్సర్స్ అన్నీ ఎప్పటికి ఇలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి రైట్ ఆన్సర్స్ తెలిసి కూడా అది రైటో రాంగో అని చెప్పి సందిగ్ధంలో ఉంటారు. ఇంకా ఆ పరిస్థితి ఉండద్దు. ఇంక అందరికీ ఇంక జ్ఞాన స్వరూపులు అయిపోవాలి. ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేలేకపోవడం. రైటే. మన సంస్కారాలు, సంకల్పాలతో పాటు మారాలి. యెస్. సరిగ్గా పురుషార్థం చేయకపోవడం. స్థితి పెరగలేదు. ఫస్ట్ మనం మారాలి. యోగం చేసే వాళ్ళ యోగం చేసే వాళ్ళ సంస్కారాలు పరివర్తన కాలేదు. ఏంటో నేను చేస్తున్న ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేలేదు. మనం మారాలి ఫస్ట్. మన స్థితిలో స్థిరంగా అవ్వాలి. అప్పుడే వాయుమండలం తయారవుతుంది. మనం చేసే సంకల్పాలకు శక్తి లేకపోవడం. యెస్. ఇది యాక్చువల్ మెయిన్ రీజన్. అన్ని రీజన్స్ రైటే. కానీ మెయిన్ సంకల్పాలకు శక్తి ఉండాలి. స్వయంలో శాంతి లేదు. స్టాక్ లేదు అది.
స్టాక్ ఉంటే కూడా వ్యాపిస్తుంది. ఇది కూడా రైట్ ఆన్సరే. సంకల్పాలు ప్రాక్టికల్ లైఫ్ లోకి తేలేదు. నిశ్చయ బుద్ధి లేకపోవడం, అలజడిలో ఉండటం, వ్యర్థ సంకల్పాలకే. ఓకే. సో ఇది ఏమవుతుందంటే ఫస్ట్ మనం నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అన్నది, ఈ సంకల్పాలకు శక్తి రావాలి. అందుకే మేము చెప్పింది మొన్న మీ అందరికి, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పడానికి కారణం అది. ఇప్పుడు మొన్న గ్రూప్ లో ఏదైతే వీడియో వేసినప్పుడు అంత విస్తారంగా ఎందుకు చెప్పాను, ఏదో వాళ్ళని ఏదో అందామని కాదు కదా, మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేదే అందుకు. ఇప్పుడు ఈ 3 to 4 మనసా సేవ చేసేసిన తర్వాత, ఆ తర్వాత మీరు ఏం చేస్తున్నారనేది మీరే చెక్ చేసుకోవాలి. మేము చేయలేం కదా. ఆ తర్వాత మీ లోపల మనసులో ఏం సంకల్పాలు నడుస్తున్నాయి. ఒక యుక్తి బాబా చెప్పింది ఏంటంటే, సేవల్లో బిజీ అవ్వండి, వ్యర్థం పోతది అన్నారు. మరి మిమ్మల్ని మీరు సేవల్లో బిజీ, ఎందుకంటే ఎవరు ఏం ఆలోచిస్తున్నారా అనేది మీరు తెలుసుకోవాల్సిందే. ఒకవైపు సంకల్పాలు చేసి, ఇంకొక వైపు గనక మీరు పరచింతనలో గనక ఉంటే, మీ పాపాలు ఇంకా వినాశనం అవ్వకపోతే, సంకల్పాలకు శక్తి ఉండదు వర్తమానంలో. కొంతమంది ఏంటంటే ఎక్కువగా కోపం ఏం తెచ్చుకోరు. స్వయంలో పరివర్తన సో అదే అంటున్నాను. ఇక్కడ ఏంటంటే పరివర్తన అంటే ఏం చేయాలి ఇక్కడ? దేహ స్థితిలో ఉన్న ఆత్మని ఆత్మిక స్థితిలోకి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాము దేహ స్థితిలో ఉన్న ఆత్మని? ఆత్మిక స్థితిలోకి సంకల్పం ద్వారా. ఆ తర్వాత బుద్ధి పనిచేయాలి. మన సబ్జెక్టే ఇక్కడ మెయిన్ అది. మీకు బుద్ధే ఇండికేషన్ ఏసేస్తది. అసలు ఈ రోజు నా ఇంట్లో శాంతి లేదు. నేను ఇంత యోగం చేస్తున్నాను, ఇంత జ్ఞానం వింటున్నాను, శాంతి లేదు అనంటే కారణం ఏంటి అనేసి ఒక్కసారి స్వచింతన చేసుకుని, సత్యానికి, అసత్యానికి మధ్యల తేడా అన్న మురళిలో లాస్ట్ లైన్స్ చూడండి. మీ చేత ఆ రోజు నేను అండర్‌లైన్ కూడా చేయించాను. ఎప్పుడైతే బాబా కనెక్ట్ అవుతారో మీకు ఇండికేషన్ వచ్చేస్తది. సో, ఈరోజు ఎవరైతే పెట్టారో రీజన్, ఒక్కసారి బాబా మీరు గనక స్వచింతన చేసుకొని మీ సంకల్పాలు చూసుకుంటే మీకే తెలిసిపోతది. తర్వాత మీ పాపం వినాశనం అయిందా లేదా చూసుకోండి. వర్తమానం చూడండి. అయినా గాని మీకు ఆన్సర్ రాలేదంటే బాబాని అడగండి. బాబా చెప్పేస్తాడు. ఎందుకంటే కారణాలు తెలుసుకోకుండా మనము అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఏళ్ళు గడిచిపోతాయి అంతే. సో, మనసా సేవ చేస్తాము. చేసిన మార్పు రాకపోతే ఉండే మొదటి రీజన్ అయితే పాపమే. ఆ తర్వాత రెండవ రీజన్ ఏముంటదంటే ఇంకొకటి, ప్రతి నిమిషము నేను చూస్తుంటాం గదా! ప్రతి నిమిషం పుణ్యాన్ని వినాశనం చేసేసుకుంటారు. దీని గురించి కూడా నేను చాలా విస్తారంగా క్లాసులు చేశాను. మనకంటూ ఒక కుటుంబం ఉంది. మనకంటూ అడిగేవాళ్ళున్నారు. కానీ ఈరోజు ఆ కుటుంబమే పెద్ద భారం అయిపోయింది. ఆ కుటుంబమే సమస్య అయిపోయింది. సో, ప్రతి నిమిషం ఏమైపోతుందంటే, పుణ్యాన్ని వినాశనం చేసేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. ఈరోజు ప్లేట్‌లోకి తిండొస్తది చాలా మందికి. చాలా మందికి ఇళ్ళలో చేసి పెట్టేటోళ్ళు గూడా ఉంటారు. సో, అదెందుకొచ్చింది? చేసుకున్న పుణ్యమే. ఆ పుణ్యాన్ని అక్కడ పేర్లు పెట్టి, మనసు పాడు చేసుకొని, పేర్లు పెట్టి, ఆ పుణ్యాన్ని వినాశనం చేసేస్తారు. ఆ తర్వాత ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతుంటే ఈళ్ళిక్కడ పరిచింతన చేసుకుంటూ, ఆవేశపడుకుంటూ, అసలు ప్రశాంతంగా గడుస్తుంటాయి చాలా మంది జీవితాలు మేము చూస్తుంటాం గదా! అసలు ఏముండవు సమస్యలు. టైంకి తిండొచ్చేస్తది. టైంకి పడుకోవడానికి కంఫర్ట్స్, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జులు, పళ్ళు, స్వీట్లు అంతా ఫుల్. ఇది లేదు అని చెప్పుకునేదేముండదు. అన్ని రకాలుగుంటారు. పనిగట్టుకుని కూర్చుని పరచింతనలు చేసి ప్రతి నిమిషం పుణ్యాన్ని వినాశనం చేసేసుకుంటూ ఉంటారు. అందరూ పాపం మీదనే ఫోకస్ చేస్తున్నారు గానీ, పుణ్యం మీద గూడా ఫోకస్ చెయ్యాలి. పుణ్యాన్ని మరి సమాప్తి ఎంజాయ్ చేస్తున్నామా? లేకపోతే వినాశనం చేస్తున్నామా? మెజారిటీ పుణ్యాన్ని వినాశనం చేసేస్తుంది. ఈరోజు టైంకి తిండి వస్తుంది చాలా మందికి, నీళ్లొస్తున్నాయి. ఈరోజు మనకు నీళ్ళకి గూడా సమస్య లేని పరిస్థితి ఉంది. నీళ్లు కావాలంటే తీసుకొని తాగేస్తాం. అంతేగాని చుక్క చుక్క లెక్కెట్టుకోవాల్సి, అమ్మో! నీళ్లయిపోతున్నాయి ఏమిటో అని చెప్పేసి, నీళ్ళ చుక్కలు లెక్కెట్టుకోవాల్సిన పరిస్థితి కాదు కదా! సో, నీరు, తిండి, గాలి, తిన్నది డైజెస్ట్ అవుతోంది. అగ్నితత్వము, ఆకాశతత్వం, అన్ని తత్వాలు సహకరిస్తుంటే సంపన్నంగున్నాం మనం ఈరోజు. ఉన్న సంపన్న జీవితాన్ని
ప్రతి నిమిషము అది బాలేదు, ఇది బాలేదు. ఎప్పుడో ఏదో కొంతమంది చూస్తాం కదా! కొన్ని సంవత్సరాల క్రితం ఏవో జరుగుతాయి. ఆ ఫైల్‌ని ఇప్పుడు ఓపెన్ చేసేస్తారు. మన వాట్సాప్‌లో ఫైల్స్ ఓపెన్ చేసినట్టు ఎక్కడో ఏదో జరుగుతది. ఆ జరిగిన దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేస్తారు ప్రెజెంట్‌లో. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేసుకొని కూర్చొని ఇంక ఈ రోజుటికి మనకి ఫైలేనన్నమాట ఇంకా. సో, అప్పుడు ఏమవుతది? ఈ వర్తమానంలో మనకి ఏదైతే ఆ శాంతి వచ్చిందో, కడుపు నిండా తిండి తినే అవకాశం వచ్చిందో, చక్కగా నీళ్లు తాగే అవకాశం వచ్చింది, మంచి గాలి అన్నీ ఉన్నాయి. మొత్తం అంతా వినాశనం చేసి పడేస్తున్నారు. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తదంటారు చూసారా? అట్లా ఎప్పుడో జరిగిన ఫైల్ ఇప్పుడు ఓపెన్ అయిపోతదన్నమాట. ఆ జరిగిపోయిన ఏవో సంఘటనలు, ఆ మనుషులున్నారా? పోయారా? చేశారా? అవన్నీ ఇప్పుడు ఎదురుంగేసుకొని కూర్చుంటారు. మరలా పాస్ట్‌లో గడిచిపోయిన గతంలో ఏమైనా స్టకప్ అయిపోయారేమో చూసుకోండి. ఎందుకంటే బాబా ఫుల్ స్టాప్ పెట్టమని చెప్తున్నారు. మరి మనం ఏమైనా అప్పుడు ఫైల్స్ అన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకొని కూర్చుంటే గూడా ఏమైద్దంటే, వర్తమానంలో ఉన్న పుణ్యం సమాప్తయిపోతది. సో, వర్తమానంలో ఉన్న పుణ్యాన్ని సమాప్తి చేసే సంస్కారం గనక ఇప్పుడు సంగమంలో డెవలప్ చేసుకుంటే, ఇప్పుడు మీరు సంపాదించుకునేదే సమాప్తి చేసుకుంటారు. ద్వాపరం వచ్చిన తర్వాత గూడా మీరు పుణ్యకార్యాలు చేస్తూ పోతారు గానీ, దాన్ని సమాప్తి చేసుకుంటూ పోతారు. మెయిన్ దీని మీదనే ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే పాపం, పాపం అని చెప్పేసి పాపం ఏదైతేనే పాపం మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది. అందరికి గాని ఈడ పుణ్యానికి బొక్కబెట్టుకుంటున్నారని చూసుకోవట్లేదు. భక్తిలో గూడా ఏమైపోయిందంటే పాపము నీళ్ళలో మునిగామా, చేశామా, పాప కార్యాల యొక్క ఫలితము అంతా మనం చేసుకున్న కర్మ అని చెప్పి పాపం మీదే ఫోకస్ పెట్టారు గానీ, పుణ్యం మీద గూడా ఉండాలి కదా! ఈ రోజు మనకు తాగేందుకు నీళ్లు దొరుకుతున్నాయంటే గూడా మనం చేసుకునే పుణ్యం అది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే బయటికెళ్ళినప్పుడు దాహం వేస్తది. నీళ్ళే దొరకవసలు. కొన్ని పరిస్థితులు అట్లాంటివి గూడా వచ్చాయి. ఈరోజు ఇన్ని మత్స్య సేవలు ఇవన్నీ చేస్తున్నా గానీ కొన్ని తాత్కాలికమైన క్షణాలొచ్చాయి నాకు గూడా లైఫ్‌లో. అప్పుడు అనిపిచ్చింది ఓహో! ఎక్కడో ఏదో కెలుక్కున్నామని. సో, ఇలా ఈ రోజు మన ఇంట్లో అన్నీ ప్రకృతి యొక్క ఈ వనరులు మనకు సంపన్నంగా ఉన్నాయి. సో, వాటన్నిటిని ఆలోచనల ద్వారా పాడు చేసేసుకుని ఇవన్నీ చేస్తున్నామంటే అంటే నేనొక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. చెక్ చేసుకుంటూ పోండి. ఎంత పుణ్యాన్ని మీరు సమాప్తి చేసుకుంటున్నారని. నా లెక్క ప్రకారం ఉంటే అదే కారణం ఉంటది. ఎందుకంటే మనం తెలిసి చేసినా, తెలియక చేసినా బాబాకి కనెక్ట్ అవుతుంటే పాపం వినాశనం అవుతూ ఉంటది. చాలా మందికి ఇప్పుడు జ్ఞానం తెలిసి కూడా జాగ్రత్తలు పడుతున్నారు. మరి పుణ్యాన్ని ఏమైనా వినాశనం చేసుకుంటున్నారేమో చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ బాబాని అడగండి. బాబాని అడిగితే ఎగ్జాక్ట్ రీజన్ ఆయనే చెప్పేస్తాడు. ఇంకా మనం ఒకవేళ మనం పరిశీలించుకోలేకపోతే. సో 23 జనవరి 1970 పేజ్ నంబర్ 117లో నేను అందరి చేత ఇప్పటికి ఎన్ని సార్లు అండర్‌లైన్ చేయించానో నాకు తెలీదు. బాబాని అడగండి, అడగండి అని చెప్పి. సో, ఒకసారి ఆయన్ని అడగండి స్పెసిఫిక్‌గా ఆన్సర్ ఇచ్చేస్తారు. సో, ఆయన నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ గైడెన్స్ తీసుకొని గూడా ముందుకెళ్ళొచ్చు. సో, ఇప్పుడు మనసా సేవ చేద్దాము. సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. మన సంకల్పాలు, మన ప్రాక్టికల్ లైఫ్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు సంస్కారాలు కరెక్ట్ రికార్డింగ్ నడుస్తది. సో, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన ఆ వ్యక్త ఫరిష్తాను. సో, నా ఇల్లే సేవాస్థానము, శివాలయము. కుటుంబ సభ్యులతో నాకున్నది కర్మ బంధన కాదు, సేవా సంబంధము. కుటుంబ సభ్యులతో నాకున్నది కర్మ బంధన కాదు, సేవా సంబంధము. ఇంగ మన దృక్పథము, ఆలోచన విధానం అన్నీ మారిపోవాలి. ఎందుకు ఇంకొకటి శాంతి లోపించడానికి ఇంకో కారణం గూడా ఏముంటదంటే ప్రశ్నలేసుకోవడం. ఎందుకు? 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 అనుకుంటా. వాళ్ళెందుకిలా చేస్తున్నారు? వాళ్ళెందుకిలా అనాలి? ఏం చేస్తున్నారు? అలా అనడం కరెక్టా? ఈ ఎందుకు అన్న ప్రశ్న గూడా సంతోషాన్ని తీసేస్తది. సో, దీని మీద గూడా చాలా అటెన్షన్ పెట్టుకోవాలి. అసలు ఏమైనా ప్రశ్నలేసేసుకుంటున్నామా అని జెప్పేసి.
సో శివబాబా సత్యమైన జ్ఞానము విశ్వమంతా వ్యాపించడం కోసం అని చెప్పేసి యోగం చేద్దాము. సో మీరందరూ చూసారు కదా, నటరాజ్ అన్నయ్య చెప్పిన వీడియో ఏదైతే ఉందో నిన్న క్లాస్ రికార్డ్ చేసి కూడా అప్లోడ్ చేసేసాము. ఇంకా ఇప్పుడు మీ సంకల్ప శక్తిని ఏమేమి మీ కాంటాక్ట్స్ ఇవన్నీ ఉపయోగించి ఆ వీడియో ఎంత వీలైతే వీలు కాకపోయినా తీసుకెళ్ళండి ముందుకి. ఎందుకంటే బాబా సత్యమైన ఇప్పుడు మనం మనసా సేవ ఒక వైపు చేస్తున్నప్పుడు ఇంకో వైపు నుంచి దాని రిజల్ట్ కనిపిస్తూ ఉంటది. ఆ జ్ఞానం యొక్క ప్రకాశం ఎవరైతే ఆయన సత్యమైన సేవాదారులు ఉంటారో ఆ సత్యమైన సేవాదారులు ఆ ప్రేరణ పొంది తీసుకెళ్లిపోతూ ఉంటారు. అప్పుడు మనం కూడా సంయోగం ఇస్తూ పోవాలి. సో వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ బాబా జ్ఞానం ఇంపార్టెంట్. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎవరి వీడియోలు. సో ఇంకా వ్యక్తులు మనకి ఇంపార్టెంట్ కాదు, మన లక్ష్యం ఒక్కటే బాబా ప్రత్యక్షత. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, ఫోన్లు చేసి చెప్పండి. వీడియోలు ఫార్వర్డ్ చేసి వదిలేసేయండి, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళకి వీలైతే చూసుకుంటారులే, వాళ్ళకి చెప్తే అర్థం కాదులే, వాళ్ళు చెప్తే ఇంకేదో మాట్లాడతారని ఈ ఫస్టే మనమే సోదంతా నడిపేయొద్దు. ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా కానీ మన వైపు నుంచి మనం కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే రికార్డింగ్ నడుస్తోంది. మన వైపు నుంచి మనం స్నేహంగానే ఉంటాము, సంయోగంతోనే ఉంటాం. మనం ఫోన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళు వ్యతిరేక దిశలో మాట్లాడినా గానీ మన శక్తి ఏమైంది? వ్యతిరేక దిశలో ఎవరో మాట్లాడినంత మాత్రాన తట్టుకోలేనంత బలహీనంగా ఉన్నామా? ఎందుకంటే మెజారిటీ నుంచి ఇదే కంప్లైంట్ ఉంటదా? వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో అంటారు అక్కయ్య అంటే, మరి మన శక్తి ఏమైంది? అంటే ఏదో అనగానే మూడ్ ఆఫ్ అయిపోతుందా? ఎవరో ఏదో అనగానే మన మూడ్ ఆఫ్ అయిపోతుందంటే చాలా బలహీనంగా ఉన్నామని అర్థం. మేము కూడా జ్ఞానం చెప్తుంటే మాకు రావట్లేదా వ్యతిరేకత? నా గురించి ఏం మాట్లాడతారో వెనకాల మీ అందరికీ తెలీదా? సో మీ అందరికీ తెలుసు, నాకు ఫోన్లు చేసి విన్నప్పుడు నాకు తెలుసు. అంత వీక్ గేమ్ లేము, ఎవరేదో అన్నారు. మనం చేస్తుంది రైటా రాంగా అన్న విషయం మనకి నిశ్చయం ఉన్నప్పుడు ఒకరంటే మనకెందుకు? తప్పు పడుతున్నారంటే ఆత్మ బలహీనంగా ఉందన్న అర్థం. అలాంటప్పుడు అపకారులకు ఉపకారం చేస్తూ పోతామా? మనమే ఇంకా కూలిపోతామా ఇక్కడ? సో కాబట్టి యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. లింకులు ఫార్వర్డ్ చేయండి. ఫోన్‌లు చేసి చెప్పండి. సంబంధ సంప్రదింపుల్లోకి రండి. స్వరూపం ద్వారా సేవ చేయండి. అన్నీ ఇంకా మీ చేతుల్లోనే ఉన్నాయి. సో సేవల్లో బిజీ అయిపోతే కూడా ఆత్మ శక్తిని సంతరించుకుంటుంది. వ్యర్థం పోతుంది. ఆ వ్యర్థం పోయినప్పుడు ఖచ్చితంగా మనం చేసే ప్రతి సేవకు కూడా సమర్థ ప్రాప్తులొస్తాయి. వ్యర్థ ప్రాప్తులు రావు. సేవలు చేసినా గాని చాలా సందర్భాల్లో బాబా వ్యర్థ ఖాతాలేసేస్తాను, వ్యర్థ ఖాతాలేస్తా. సేవలు చేసినా వ్యర్థ ఖాతాలు ఎందుకేస్తాడంటే మన స్థితి ఉండదు కాబట్టి. ఇదే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. సో కాబట్టి ఇప్పుడు బాబా సత్యమైన జ్ఞానం ఈ తర్వాత వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో వెరీ షార్ట్‌లీ అన్నీ జరిగిపోతాయి. సో ఆ రోజు ఈ క్షణాలను మిస్ అవ్వద్దు మీరు. అరే! వాళ్ళు చేసేటప్పుడు మనము చేసింటే మనము భాగస్వాములు అందుగా ఎవరో సఫలతను ఎంజాయ్ చేస్తుంటే మనము నిల్చుని చప్పట్లు కొట్టి అబ్బా! ఇంత చేశారా అనే కన్నా ఆ సఫలతలో మనం భాగస్వాములం అయ్యామా అన్నది పాయింట్ ఇక్కడ. ఆ రకంగా మన జీవితాన్ని ఇచ్చేసుకోవాలి. ఎక్కడైనా సేవలు జరుగుతున్నాయంటే ఇంక మనమే ఆ సేవల్లో ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని చెప్పి అడిగి తీసుకొని మరి చేస్తూ పోవాలి. అప్పుడు మన ఉన్నతి జరుగుతది. మనమేంట్లే అడిగేది వాళ్ళనేంట్లేదని అహంకారానికెళ్ళామనుకోండి, మన పతనమే అవుతది. ఫైనల్‌గా మిగిలేది ఏంటంటే నిల్లు ఖాతా ఉంటది. సో, కాబట్టి బాబా సత్యమైన జ్ఞానము ముందుకు తీసుకెళ్ళడానికి మన సంకల్ప శక్తిని వాడదాము. స్క్రీన్ మీద స్లైడ్ కూడా వేసి చూపిస్తున్నాము. సో, ఇక్కడ జ్ఞానం విషయంలో ఇంకా ఎవరైనా ఇంకా సాకారం మురళి చదువుతూ మేము పొద్దున అది చదువుతున్నాం, సాయంత్రం ఇది చదువుతున్నాం అని ఇంకా ఎవరైనా అవజ్ఞాకారులై ఇంకా బాబా జ్ఞానాన్ని ఉల్లంఘిస్తున్నారంటే కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే జ్ఞానం విషయంలో శివబాబా శ్రీమతాన్ని మార్చారు. రోజు రివైజ్ కోర్స్ మురళి చదవాలి. సాకార మురళి కాదు. ఎందుకంటే సాకార మురళిలో సమర్థ సంకల్పాల ఖజానా, అష్టశక్తులు ధారణ చేసేవిది. ఈ 2 ఉండవు. చాలా ఉండవు. కానీ మెయిన్ కావాల్సిందే మన ఖజానాలు, శక్తులు అదే తీసేశారు ఇక్కడ. తర్వాత ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. ఇది రివైజ్డ్ కోర్స్ మురళి 26 జూన్ 1969. ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. ఇంకొక కార్యం మిగిలి ఉంది. వెంట తీసుకువెళ్ళే కార్యం.
అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయటానికి వస్తున్నారు. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. సో, మురళీల బాబా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత గూడా లేదు మేము ఆయన మాట వినము. మేము బ్రహ్మకుమారిల మాటనే వింటాము అనంటే, ఏవైతే ఆయన సమర్థ ప్రాప్తులు, సత్యుగి ప్రాప్తులని అంటారో ఇంక వాటిని మర్చిపోవచ్చు మనం. ఇక సత్యుగం వరకు కాదు కదా! ఇంకా సంగమ యుగంలో ఏవైతే ప్రత్యక్ష ఫలం కింద ఆయన అతీంద్రియ సుఖము, ఉల్లాస ఉత్సాహాలు సంతృప్తిస్తుంటే వాటి సంగతి గూడా మర్చిపోవచ్చు. తర్వాత ఇప్పుడు కోర్స్ రివైజ్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్సు పూర్తయింది? ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్స్ అయిందని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనని చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ ఈ పాయింట్ అండర్‌లైన్ చేసుకోవాలందరూ. ఎందుకంటే చాలా మంది జీవితంలో ఈ పాయింట్ కూడా మిస్ అవుతుంది. ఎక్కడ కూడా బ్రహ్మబాబాతో కంపేర్ చేసుకోవట్లేదు. వ్యక్తులతోటి కంపేర్ చేసుకునే ఈర్ష్యకు కారణం గూడా ఇదొకటే. ఒకటి తల్లి పాత్రలోకి రాకపోవడము, మీ నుంచి బ్రహ్మబాబాతో కంపేర్ చేసుకోకపోవడం. ఎవరో వ్యక్తులు కనిపిస్తే వ్యక్తులతో కంపేర్ చేసేసుకోవడం, వాళ్ళకుంది మాకు లేదని చెప్పేసి ఈర్ష్య చెందిపోయి పతనం అయిపోతున్నారే తప్పితే, బ్రహ్మబాబాని చూడడానికే శ్రీమతం ఉంది గానీ, వ్యక్తుల్ని చూడ్డానికి లేదు. సో, బ్రహ్మబాబాని చూస్తే ఏమైద్దంటే ఆ ప్రేరణ వస్తది. ఆ తర్వాత ఆత్మ ఆ స్థితికెళ్ళే ప్రయత్నం అన్నది చేస్తది. కాబట్టి సాకార బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనవి చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ, మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేశారో తెలుస్తుంది. లక్ష్యం చెప్పాను. ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో అంటున్నారు. సో, అందుకే ఇప్పుడు చదువు పూర్తయిపోయింది అని చెప్పిన తర్వాత, ఇప్పుడు రివైజ్ కోర్స్ చేయమని చెప్పిన తర్వాత గూడా మేమింకా అదే చదువుతాము. మేమింకా అదే ఫార్వర్డ్ చేస్తాము. ఎందుకంటే అందరూ చేస్తున్నారు గాబట్టి మేము చేస్తాము. సో, అందరూ చేస్తున్న పని మనము చేస్తే అందరిలో వస్తామే తప్పితే అష్టరత్నాల్లోకి రాము. ఎందుకంటే అందరూ చేసే సాధారణ పనులు చేస్తున్నాము. మళ్ళీ మీ నుంచి ఆయన చెప్పిన దానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాం కాబట్టి. సో, అందుకే ఇక్కడ 24థ్ జూన్ 1972లో ఏం చెప్తున్నారంటే, రివైజ్డ్ కోర్స్ ధ్యాసతో వింటున్నారు కదా! అందుకే మేము ఈ మధ్య భాష గూడా మార్చాము. అవ్యక్త మురళీలనేది బ్రహ్మకుమారిలు వాడే పదము. శివబాబా మాట్లాడే పదం రివైజ్డ్ కోర్స్ మురళి. సో, రివైజ్ కోర్స్ ధ్యాసతో వింటున్నారు కదా! చదువుకుంటున్నారు కదా! లేదా అన్నీ తెలిసిపోయాయి అనుకుంటున్నారా? సో, ఇంచుమించయితే అందరూ అన్నీ తెలిసిపోయినాయి ఇంకంతే. ఇంకేమన్నా తెలుసుకునేదుంటే ఇంక బాబానే తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులకి జ్ఞానం పనికొస్తదా? పనికిరాదా? అన్న విషయం ఎవరు తెలుసుకోవాలంటే ఇంక అందరి లెక్కన మధురమైన పిల్లల లెక్కన బాబా తెలుసుకోవాలి. కాబట్టి ఇంక చదువుకుంటున్నారా? లేదా అన్నీ తెలిసిపోయాయి అనుకుంటున్నారా? అంటే అందరైతే అన్నీ తెలిసిపోయాయి అనుకుంటున్నారు. అన్నీ తెలిసిపోయాయి అనుకుని రివైజ్ కోర్స్‌ని పక్కన పెట్టేస్తున్నారా అనంటే పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది చదివే కన్నా కూర్చుని ఊరికే అలా ఒక గంట సేపు చదివేసుకొని, తినేసి, బట్టలేసేసుకొని ఎళ్ళిపోవచ్చు సత్యుగానికి అంటున్నారు గానీ, అలాంటి భ్రమల్లో ఎవరైనా ఉంటే బయటకొచ్చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్‌లో ఇక్కడ పూర్తిగా కర్మేంద్రియాలను జయించి ప్రకృతిని జయిస్తే ఎందుకు కర్మేంద్రియాలని జయిస్తే, ప్రకృతిని జయిస్తే స్వరాజ్యాధికారులు, విశ్వరాజ్యాధికారులు అవుతారంటున్నారంటే, ఇప్పుడు ఈ మనసా సేవని ఇదంతా పాయింట్ నేను చెప్తుంది గూడా అందుకే. కర్మేంద్రియాలను జయించిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపించాయి విశ్వము, ప్రకృతి అనేసాం. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర సంకల్పాలు ఉన్నాయి కాబట్టి రెడీగా అనేస్తాం. కానీ యాక్చువల్‌గా ఆత్మలో శాంతి లేకపోవడం గాని, శాంతి ఎప్పుడు మిస్ అవుతది? కర్మేంద్రియాలను జయించినప్పుడు. సో, కళ్ళ ద్వారా ఎవరిని చూసినా, చెవుల ద్వారా ఏది విన్నా, ఏం చేసినా మన స్థితి ఇదైపోతుంటది కాబట్టి, ఆ కర్మేంద్రియాల ద్వారా వ్యర్థాన్ని తీసేసుకుంటాము. ఆ తర్వాత మన యొక్క ఆలోచనల ద్వారా గడిచిపోయిన గతమో, భవిష్యత్తో ఏదో ఆలోచించి ఏం చేస్తామంటే అలజడిలోకెళ్ళిపోతాము. ఈ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతదంటే సహజంగా మన నుంచి అశాంతి వ్యాపిస్తూ ఉంటది. సో, అందుకే ఇక్కడ బాబా రూల్ ఏం పెట్టాడిక్కడ? స్వరాజ్యాధికారులు విశ్వరాజ్యం. ఎందుకంటే ఎప్పుడైతే కర్మేంద్రియాలను జయిస్తామో, ఆత్మ తన యొక్క స్వధర్మంలోకొచ్చి సహజంగా శాంతి వ్యాపిస్తూ ఉంటది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటున్నాడాయన. సో, ఈరోజు అందుకే స్వరాజ్యాధికారులు, విశ్వరాజ్యాధికారులు అంటున్నారు. ఎందుకు? నిరంతర సేవలో సహజంగా ఆత్మస్థితికొచ్చేసి సహజంగా ఎళ్ళిపోతుంది. దైవీ గుణాల యొక్క తరంగాలు.
దానికోసమే ఆయన ఇక్కడ మనకి సమర్థ సంకల్పాలని చెప్పి ఖజానా ఇస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సో, కాబట్టి ఇప్పుడు మనకి సమర్థ సంకల్పాలు కావాలి అంటే రివైజ్డ్ కోర్స్ మురళి చదవాలంటున్నారు. సో, ఈరోజు బాబా పరీక్ష తీసుకుంటున్నారు. ఒక్కరోజు కూడా రివైజ్ కోర్స్ యొక్క మురళి మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారా? 72లోనే ఈ ప్రశ్న అడిగాడు. కానీ ఇప్పటికి ఇదంతా మేము చెప్తున్నా కానీ ఇంకా చేయడము, ఇంకా సేవాదాలు గ్రూపుల్లో చూస్తే ఇంకా సహకార మురళిలు ఫార్వర్డ్ చేస్తుంటారు. ఎందుకు ఆ రకంగా చేస్తున్నారు అనంటే శక్తి లేదు. అటోకాలు, ఇటోకాలు. ఏమో ఇంత మౌంట్ అబు నుంచి అదొస్తుంది అనంటే ఏమో అదే నిజమేమో. ఇక్కడ చూస్తేనేమో మనుషులకి డేట్లతో సహా చూపిస్తున్నారు. సో, ఇది రైట్ అనిపిస్తోంది. అది రైట్ అనిపిస్తోంది. ఎటు ఏం చేయాలో తెలీదు. సో, కాబట్టి ఇటోకాలు, అటోకాలు. సో, ఇది చేస్తారు. మళ్ళీ అవి చదువుతారు. మళ్ళీ అవి ఫార్వర్డ్ చేసుకుంటూ బాబా శ్రీమతాన్నంతా ఉల్లంఘిస్తూ పోతూ ఉంటారు. మళ్ళీ మాకు టెన్షన్‌లొచ్చేసినియి. మాకదొచ్చేసింది, డిప్రెషనొచ్చేసింది. మాకు ఇది అసలు ఆత్మిక స్థితి అనుభవంలోకి రాదు. ఎందుకంటే ఉల్లంఘిస్తున్నాం కదా! ఆత్మలో ఏదైతే అవజ్ఞాకారి సంస్కారాలున్నాయో, మనం ఒక మురళి అనే కాదు, ఒకసారి ఆ సంస్కారం ఉందంటే చాలా విషయాల్లో ఆయనను ఉల్లంఘిస్తూ పోతూ ఉంటాం. అలా ఉల్లంఘిస్తున్నామన్న విషయం గూడా మనకు తెలీదు. ఎందుకంటే ఇంత కళ్ళతోటి ఇదిగో ఇలా రుజువులు చూపించినా అది ప్రాక్టికల్ లైఫ్‌లోకి రాలేకపోతోందంటే, కంటికి కనిపించినయి చూసే ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేకపోతే, ఇంక వ్యక్తిగత జీవితంలో ఉన్నయి ప్రాక్టికల్ లైఫ్‌లోకొస్తాయా? సో, ఇదే అందరూ చెక్ చేసుకోవాలి. కనీసం ఇలాంటి మనకి కంటికి కనిపిస్తున్న లోపాలేవైతున్నాయో కనీసం ఇవన్నా సరిదిద్దుకుంటే, ఆత్మశక్తిని సంతరించుకుంటే, స్వతహాగా మిగిలిన విషయాలు చెక్ చేసుకోగలుగుతారు. సో, కాబట్టి ఒక్కరోజు కూడా రివైజ్ కోర్స్ మురళి మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారా? అంటే మరి అప్పుడు బాబా మౌంట్ అబులో స్టేజ్ మీద కూర్చొని చెప్తుంటే మరి ఆ హాల్‌లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ రోలో కూర్చున్న మౌంట్ అబు పెద్దలు మరి చెయ్యెత్తారో లేదో నాకు తెలీదు. లేదా రొటీన్‌లు ఎత్తేసారో లేదో ఏమీ తెలీదు. సో, పాతవారిని, కొత్తవారిని శక్తిశాలిగా తయారు చేయటంతో పాటు తమ పూర్తి హక్కు తీసుకునేటందుకు ఈ రివైజ్ కోర్స్ బాబా నడిపిస్తున్నారు. సో, కొత్త వాళ్ళకైనా, పాత వాళ్ళకైనా ఇదే శ్రీమతం. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే కొత్త వాళ్ళకైతే సాకార మురళి, పాత వాళ్ళకైతే అవ్యక్త మురళి అని సొంత శ్రీమతాలు తీసుకొచ్చారు. అలాంటిదైతే నాకెక్కడా కనిపించలేదు మరి. సో, పాతవారిని, కొత్తవారిని శక్తిశాలిగా తయారు చేయడంతో పాటు తమ పూర్తి హక్కు తీసుకునేటందుకు ఈ రివైజ్ కోర్స్ బాబా నడిపిస్తున్నారు కనుక ఇప్పుడు ఈ లోపాన్ని నింపుకునేటందుకు ధ్యాస పెట్టుకుని మాటి మాటికి రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఏం రివైజ్ చేసుకుంటూ ఉండాలి? బాబా చెప్తున్న ఈ జ్ఞానం, ఇది జ్ఞానధనము, సంకల్పాలు ఇందులోనే ఉన్నాయి. శక్తులు ఎలా వాడాలో కూడా ఇందులోనే ఉంది. అవన్నీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. రివైజ్ కోర్స్ ద్వారా ఏవైతే స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోవాలనుకున్నా అవి పరివర్తన అవ్వాలి అంటూ. సో, ఇక్కడ జ్ఞానం తెలిసినా కూడా చాలా మంది చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే, మర్చిపోయాము, చేశాము, పెట్టాము. పరిస్థితి ఎందుకొస్తుందంటే, జ్ఞానం చదివిన తర్వాత ఒకటి మనన చింతన చెయ్యాలి. ఆ తర్వాత ఒకటి జ్ఞాన చర్చలు జరపాలి. విచార సాగర మంథనం జరగాలి. లేదా ఎవరికి చెప్పడమన్నా చెయ్యాలి. ఇలాంటివి చేస్తే బుద్ధిలో కూర్చుంటది. లేకపోతే అలా విని ఊరుకుంటే ఏమైద్దంటే అర్థమైనట్టే ఉంటది. కానీ చెప్పలేకపోతాం. ఇవన్నీ యాక్చువల్‌గా బాబా పెట్టిన పద్ధతులు. నేను చెప్పేవి కావు. సో, జ్ఞానం వింటాము. మనన చింతన మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తాము. మీకు వీలైనంత మటుకు మీరు గ్రూపుల్ ఫార్మ్ మాకెవ్వరు పరిచయాలు లేవు అని చెప్పి మళ్ళా ఆగిపోవద్దు. పెంచుకోవాలి పరిచయాలు. అలా పెంచుకున్నప్పుడు ఏమవుతదంటే, మనకి చర్చించడానికి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇంత జ్ఞానం తెలిసిన మాకు ఒక్కోసారి రావు. ఇప్పటికి లేటెస్ట్‌గా చెప్పాను గదా! మొన్న అయోధ్యలో ఎందుకు ఆ రకంగా గుడి ఇప్పుడు కట్టారు. అయోధ్య రాముడికి ఎంతో పేరుంది. గుడి కూల్చడం ఏంటి? మసీద్ కట్టడం ఏంటి? మళ్ళీ రాముడి గుడి ఇప్పుడు కట్టడం ఏంటి? 2000 ఈమె వచ్చింది. సో, అప్పుడేం చేశాను, నాకు జ్ఞానంలో సంయోగం ఇచ్చి నేనెవరితోటైతే జ్ఞాన చర్చలు జరుపుతానో వాళ్ళకి ఫోను చేస్తే చెప్పారు. త్రేతాయుగి ఆత్మలు కాబట్టి ఓడిపోయారు కాబట్టి బ్రేక్‌గా వస్తూ ఉంటదని అంటే డీటెయిల్‌గానే చెప్పుకున్నాం. ఈ ఆన్సర్ నాకు తెలీదా అంటే తెలుసు. కానీ ఆ టైంకి స్ట్రైక్ అవ్వలేదు ఆలోచించినప్పుడు. సో, అప్పుడేమైతది? ఇలాంటి సంయోగులకు ఫోను చేసి జ్ఞాన చర్చలు జరిపినప్పుడు మళ్ళీ క్లారిటీ వచ్చేస్తే ఇంకా ఆ పాయింట్ బుద్ధిలో కూర్చుంటది. సో, అందుకే బాబా మీకు శ్రేష్ఠ సంబంధాలిచ్చాను అంటాడు. మనం ఆ రోజు ఈ ప్రశ్న గూడా అడిగాను గదా! ఖజానాల తర్వాత శ్రేష్ఠ సంబంధాలు ఎందుకిచ్చారు ఈరోజు మన ఉన్నతి కోసమే. ఆయన పెట్టాడు గూడా ఆ పద్ధతి. జ్ఞాన చర్చలు జరపండి, రివైజ్ చేసుకోండి, మాట్లాడుకోండి, చెయ్యండి.
సంయోగం ఇచ్చుకోండి. అలా చేసుకున్నప్పుడు ఏమైద్దంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నతి జరిగిపోతూ ఉంటది. సో, ఇప్పుడు మనసా సేవ చేద్దాము. సో, తర్వాత ధర్మరాజుగా శివబాబా అడిగిన ప్రశ్న కోర్సు తర్వాత రివైజ్ కోర్స్ నడిచింది. రివైజ్ కోర్స్ తర్వాత అంతిమ కోర్స్ రియలైజేషన్ కోర్స్. జ్ఞాన స్వరూపంగా, స్మృతి స్వరూపంగా, దివ్యగుణ సంపన్నంగా మరియు సదా సేవాదారి స్వరూపంగా అయ్యారా? లేక వీటన్నిటిని కేవలం స్మరించే వారిగా అయ్యారా? అంటే స్వరూపంగా అంటే ఆత్మ, రూపం అంటే ఆ రకంగా అయ్యారా? లేకపోతే ఊరికే కూర్చొని స్మరించడం అంటే ఆన్సర్‌లు బాబా క్వెషన్స్ అడగగానే ఆన్సర్‌లు చెప్పేయడం అంటారు చూసారా? ఆ రకంగా ఊరికే జ్ఞాపకం పెట్టుకున్నారా? అన్నదే బాబా ప్రశ్న. ఎవరికి వాళ్ళు బాబాకి ఆన్సర్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనసా సేవ చేద్దాము. శివబాబా శ్రీమతానుసారంగా మౌంట్ అబూ మరియు దేశ విదేశంలోని అన్ని సేవా స్థానాలలో రోజు రివైజ్ కోర్స్ మురళిలు చదువుతున్నారు. సో శుభకామన ఇది. సో రాజయోగులు శుభకామన చేస్తే బాబా సిద్ధిస్తుంది అంటున్నారు. సో ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం అని చెప్పి ఏ సంకల్పాలు చేసినా గానీ అవి శక్తిని సంతరించుకొని జరిగిపోతాయి. సో కాబట్టి ఇవి గూడా జరుగుతాయి. సో కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్ని సేవా స్థానాల నుంచి వస్తది. సో అప్పుడు ఆ రోజు మనకి ఎంతో సంతోషం అనిపిస్తది. ఒకప్పుడు బ్రహ్మకుమారులు సాకారం వచ్చే ఈ రోజు మనం ఏదైతే చేశామో దాని వల్ల మార్పొస్తుందన్నది ఆ క్షణాలని మనమంతా ఎంజాయ్ చేయాలి. సో కాబట్టి యజ్ఞంలో పూర్తిగా ఈ రోజు మీకు రిజల్ట్ కనపడకపోవచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతది. ఇప్పటికి ఎన్నో మనసా సేవలు చేసాము. ఒక దేవరగట్టు తప్పితే అన్ని చోట్ల వచ్చింది మనకు సఫలత. కాబట్టి ఇది గూడా జరుగుతుంది. సో, కాబట్టి ఈ మొమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి. ఈ రోజు భాగస్వామ్యం తీసుకుంటున్నారు మీరు. జ్ఞానం బయటికి రాడానికి. సో, రేపు ఆ సఫలత, ఆ రిజల్ట్ గూడా చూస్తారు. సో, ఈ క్షణాలు, ఆ క్షణాలు అన్నీ మీ ఖాతాలో ఉండాలి కాబట్టి మనస్ఫూర్తిగా భాగస్వామ్యం తీసుకోండి. శివబాబా శ్రీమతానుసారంగా మౌంట్ అబూ మరియు దేశ విదేశంలోని అన్ని సేవా స్థానాలలో రోజు రివైజ్ కోర్స్ మురళిలు చదువుతున్నారు. రివైజ్ కోర్స్ మురళిలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదించబడి విద్యార్థులు చదువుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. రివైజ్ కోర్స్ మురళిలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదించబడి విద్యార్థులు చదువుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. శివబాబా సత్యమైన జ్ఞానము నిర్విఘ్నంగా విశ్వవ్యాప్తమైనది. శివబాబా సత్యమైన జ్ఞానము నిర్విఘ్నంగా విశ్వవ్యాప్తమైనది. శివబాబా సత్యమైన జ్ఞానము నిర్విఘ్నంగా విశ్వవ్యాప్తమైనది.
నిరాకార శివపరమాత్మ స్థాపించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం సత్యమైన జ్ఞానానికి, రాజయోగానికి విశ్వంలో ప్రసిద్ధమైనది. నిరాకార శివపరమాత్మ స్థాపించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం సత్యమైన జ్ఞానానికి, రాజయోగానికి విశ్వంలో ప్రసిద్ధమైనది. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ఆత్మిక పిల్లలందరూ ఒక్క శివబాబా శ్రీమతాన్నే పాటిస్తున్నారు. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ఆత్మిక పిల్లలందరూ ఒక్క శివబాబా శ్రీమతాన్నే పాటిస్తున్నారు. జ్ఞాన సూర్యుడైన శివపరమాత్మ తెలియజేసిన సత్యమైన జ్ఞానం మరియు యోగం యొక్క ప్రకాశము విశ్వమంతా వ్యాపించింది. జ్ఞాన సూర్యుడైన శివపరమాత్మ తెలియచేసిన సత్యమైన జ్ఞానం మరియు యోగం యొక్క ప్రకాశము విశ్వమంతా వ్యాపించింది. శివ పరమాత్మ తెలియచేసిన సత్యమైన జ్ఞానము విశ్వంలోని ఆత్మిక సోదరులందరూ తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు ఆచరించారు. శివ పరమాత్మ తెలియచేసిన సత్యమైన జ్ఞానము విశ్వంలోని ఆత్మిక సోదరులందరూ తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు ఆచరించారు. రోజు రివైజ్ కోర్స్ మురళి చదివి ఆచరించే మధురమైన పిల్లలందరూ సమయం, సంకల్పాలు, శక్తులు, శ్వాస మరియు జ్ఞానధనం యొక్క ఖజానాలకు అధికారులయ్యారు. రోజు రివైజ్ కోర్స్ మురళి చదివి ఆచరించే మధురమైన పిల్లలందరూ సమయం, సంకల్పాలు, శక్తులు, శ్వాస మరియు జ్ఞానధనం యొక్క ఖజానాలకు అధికారులయ్యారు. ఇప్పుడు సమయం 3:45 అయింది. ఈ క్లాస్ నడిస్తే ఇంకొక 15 నిమిషాలు నడుస్తుంది కాబట్టి ఈ 15 నిమిషాలు కూడా సేవకు కేటాయించి క్లాస్ అయిపోయింది కదా అని చెప్పేసి వదిలేయకుండా క్లాస్ ఉంటే మాత్రం మీరంతా అటెండ్ అయి ఉండేవాళ్లే కదా. సో కాబట్టి 15 మినిట్స్ లో ఈ డ్రామా జ్ఞానం యొక్క వీడియో ఏదైతే ఉందో మీ గ్రూపుల్లో, మీరు ఎక్కడ సాధారణంగా గ్రూపుల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్రూపుల్లో వెనక్కి వెళ్ళినప్పుడు మీకు నంబర్స్ కనిపిస్తాయి, ఫోన్ నంబర్స్. ఆ ఫోన్ నంబర్ మీద మీకు ప్రెస్ చేసినప్పుడు సెండ్ మెసేజ్ అని ఉంటది, లేదా సెండ్ వాట్సాప్ అని. అది ప్రెస్ చేస్తే వాళ్ళ వాట్సాప్ కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. మీరేం నంబర్ కూడా సేవ్ చేసుకోక్కర్లేదు మీ కాంటాక్ట్స్ లో. సో ఆ రకంగా వాళ్ళ వాట్సాప్, లేదా మీ కాంటాక్ట్స్ లో నంబర్స్ ఉన్నప్పుడు ఆ కాంటాక్ట్ మీద ప్రెస్ చేసినప్పుడు కింద వాట్సాప్ బొమ్మ వస్తుంది.
దాన్ని ప్రెస్ చేస్తే కూడా వాట్సాప్కి వెళ్ళిపోతాడు. సో గ్రూపుల్లో వెనకున్న నంబర్స్ ద్వారా చేయొచ్చు, మీ కాంటాక్ట్స్ లో కూడా చేయొచ్చు. చేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. వాచా సేవ అయిపోతుంది. బాబా యజ్ఞంలో జ్ఞానం యొక్క ప్రకాశం ఇప్పుడు మీరు ఏవైతే సంకల్పాలు చేశారో ఇవి ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తీసుకొచ్చినట్టు అవుతుంది. సో ఈ 15 మినిట్స్ ఆ సేవ కేటాయించాలన్నది మనవి. సో మళ్ళీ రాత్రి 8:30 కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.